మనుషులు వన్యప్రాణుల మధ్య సంఘర్షణను తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ సరికొత్త ఆలోచన చేస్తుంది. ముఖ్యంగా పాములు జనావాసాల్లోకి చొరబడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అలాగే పాము కాటు వలన ప్రజల ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా తెలిసిందే. అధికారిక లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో ఏటా 3,500 మంది పాము కాటుకు గురవుతున్నట్లు అంచనా. అందులో 10% అంటే 350 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలను నివారించేందుకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఓ సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. అదే సర్పమిత్ర వాలంటరీ వ్యవస్థ. సర్పమిత్ర వాలంటీర్ వ్యవస్థ విధి కేవలం పాము కాటు నుంచి ప్రజలను రక్షించడమే కాదు, ప్రజల నుంచి పాములను కూడా రక్షించడం. అంటే జనావాసాల్లోకి ప్రవేశించిన పాములను బంధించి సురక్షితమైన ప్రాంతంలో వదిలేయటం. మనుషులు వన్యప్రాణుల మధ్య సంఘర్షణ నివారించేందుకు ఏపీ అటవీ శాఖ హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్ ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ పేరుతో ఓ ప్రాజెక్ట్ చేపట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా సర్పమిత్ర వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. సర్పమిత్ర వాలంటీర్ వ్యవస్థ కింద ప్రతి గ్రామంలో ఒక వాలంటీర్ని ఎంపిక చేస్తారు. వారికి తగిన శిక్షణ అందిస్తారు. జనావాసాల్లోకి చొరబడిన పాములను రక్షించడంతో పాటుగా పాము కాటుకు గురైన వారికి ప్రథమ చికిత్స అందించడం వీరి విధి. మరోవైపు వానాకాలంలో పాములు ఎక్కువగా ఇళ్లలోకి, పంట పొలాల్లోకి ప్రవేశిస్తూ ఉంటాయి. దీంతో జనం భయాందోళనలకు గురవుతుంటారు. పాములను ఎలా బంధించాలనే దానిపై అవగాహన లేక వాటిపై దాడి చేసి చంపేస్తుంటారు. అయితే సర్పమిత్ర వాలంటీర్లను అందుబాటులోకి తెస్తే ఇలాంటి సమయంలో పాములను ఎలా బంధించాలనే దానితో పాటుగా ఆపద వేళ ప్రథమ చికిత్స అందించేందుకు వీలు కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. హనుమాన్ ప్రాజెక్టు మీద ఇటీవల సమీక్షించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సర్పమిత్ర వాలంటీర్ వ్యవస్థను హనుమాన్ ప్రాజెక్టులో భాగంగా చేయాలని అధికారులకు సూచించారు. అలాగే సర్పమిత్ర వాలంటీర్లకు ప్రోత్సాహకాలు కూడా అందించాలని ఆదేశించారు. ఏనుగుల దాడుల తర్వాత పాము కాట్లు అనేవి ప్రధాన సమస్యగా మారిందని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉంటున్న యువతకు ట్రైనింగ్ ఇచ్చి సర్పమిత్ర వాలంటీర్లుగా నియమిస్తామని చెప్తున్నారు. దీని వలన ప్రజల ప్రాణాలను కాపాడటంతో పాటుగా పాములను కూడా సంరక్షించే వీలవుతుందని అంటున్నారు. వచ్చే 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మంది సర్పమిత్ర వాలంటీర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. సర్పమిత్ర వాలంటీర్లకు పాములను ఎలా హ్యాండిల్ చేయాలనే దానిపై అవగాహన కల్పిస్తారు. సేఫ్టీ కిట్లు కూడా అందజేయనున్నారు. సర్పమిత్ర వాలంటీర్ వ్యవస్థలో భాగంగా తొలి బ్యాచ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం.